అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలి అంటే అదే ఆంధ్రప్రదేశ్కి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అని ఎంతమంది కోరుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో పెట్టండి, చూద్దాం. ఈ వీడియో చాలా బాగుంటుంది, చివరి వరకు చూస్తే ఒక లైక్ అయితే వేసుకోండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఎందుకు అసలు ఈ మాట ఎందుకన్నానో చెప్తా. ఏ మాట? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అని. జనరల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, వైఎస్ఆర్సీపీ పార్టీని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానించే ఫ్యామిలీస్ కానీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. ఇట్స్ న్యాచురల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం అవ్వాలని టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు, టీడీపీ కుటుంబాలు, మొత్తం టీడీపీని అభిమానించే సంఘం మొత్తము సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కావాలని కోరుకుంటారు. ఇట్స్ వి న్యాచురల్. అయితే మరి అదేవిధంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని ఆ కార్యకర్తలు కానీ ఆ నాయకులు కానీ జనసేన పార్టీని అభిమానించే వాళ్ళు కానీ కోరుకోవడంలో తప్పు లేదు కదా. అందుకే ఎంతమంది కోరుకుంటున్నారు అనేది కామెంట్ తెలియజేయమంటాను. అయితే ఇది ఎందుకు ఈ సబ్జెక్ట్ ఎందుకు ముందుకు తీసుకొచ్చినాను అంటే ఇప్పుడే ఒక 2 గంటలు 3 గంటలు అవుతుంది, మన కిరణ్ రాయల్ గారు ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు నేను చెప్పిన కామెంటే చేశారు. ఇప్పుడు ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క లీడర్ని సీఎం అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ అభిమాన లీడర్ని సీఎం అవ్వాలని చెప్పేసి ఆ పార్టీ కార్యకర్తలు ఎంత కోరుకుంటున్నారో, నేను జనసేనలో పార్టీలో ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మన నరనరాలు గట్టిగా పట్టుకొని ఉన్నాము, మరి ఆయన సీఎం అవ్వాలి కదా, దాంట్లో తప్పేంటి అనే విధంగా ఆయన మాట్లాడారు. అయితే ప్రధానంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయిపోయారు. మరి ఆంధ్రప్రదేశ్కి జనసేన పార్టీ అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోయారు. మరి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి అంటే కేంద్ర వ్యవహారాలు చూసుకోవాలంట, కేంద్ర స్థాయిలో రాజకీయాలు చేయాలంట, రాష్ట్రానికి కేంద్ర స్థాయిలో రావాల్సినటువంటి అన్నీ తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధహస్తులంట. సో ఇప్పుడు ఒక్కొక్కరు అభిప్రాయాలు ఒక్కొక్కటబ్బా. నేను నిన్నటి వీడియోలో చెప్పా క్లియర్గా, ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేసుకుంటూనే పోతున్నారు. దాంట్లో ఎటువంటి ఇది లేదు. దట్టు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవ్వరు కూడా నువ్వు ఇది చెయ్యు నువ్వు ఇది చెయ్యి అని ఎవరికెవరు చెప్పుకోవట్లేదు. ఎవరు తోచింది వాళ్ళు చేస్తున్నారు. చేసింది కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇవెందుకు? నిన్న వీడియోలో కూడా అదే చెప్పాను నేను. ఎందుకురా బాబు ఇవన్నీ మనకి ఇప్పుడు బాగుపడుతున్న రాష్ట్రాన్ని మళ్ళీ నాశనం చేసుకోవడానికి చేతులారా? ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు మా సొంతంలో రావాలని కూడా మళ్ళీ ఆలోచించాల్సి వచ్చిందా? ఏమవుతుందో తెలీదు. మళ్ళీ అవసరమా? ఇదంతా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ చూద్దాంలే అన్న ఆలోచనకు చాలామంది వచ్చేసారు. సో ఇది కరెక్ట్ కాదు. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు ఉంటే సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలా? చంద్రబాబు నాయుడు గారు కేంద్ర స్థాయిలో రాజకీయాలు చేయాలా? ఏంటి మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నా అభిప్రాయం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైంది అనుకుంటా.